హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. ప్రస్తుతం మనతో ఉన్నారు కొట్టేటి హనుమంతరావు గారు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి, ఫ్లోర్ ఇన్ఛార్జ్ విఎంసీ. సార్, ఒక విషయం చెప్పండి. సుప్రీంకోర్టు నేను చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఇన్ని కేసులు ఉన్నా కానీ ఎందుకు ఆయన బెయిల్ మీద తిరుగుతాడు, ఆయన కేసులు ఇంకా ఎందుకు ఇలా నానుస్తున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళని ఆదేశించడం జరిగింది. దీని గురించి మీ విశ్లేషణ చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గతంలోనే అతని అనేకమైన కేసుల్లో మరి సుప్రీంకోర్టు కానీ మరి సిబిఐ కానీ అన్నీ కూడా అతని మీద దాదాపు మరి ఆర్థిక నేరాలలో ప్రథమ ముద్దాయిగా ఉన్న వ్యక్తిగా మరి మొట్టమొదటి నుంచి అతనిపై కోర్టులో ఏదో రకంగా పిటిషన్లు వేసి కోర్టుకి హాజరవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి. ఇవాళకి కూడా నిన్నే సుప్రీంకోర్టు సిబిఐ అధికారులని ఆదేశించింది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల్ని మీరు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు, ఎందుకు ఈ కేసు డిలే అవుతుంది, దాని మీద అఫిడవిట్ వెంటనే దానికి సంబంధించిన రికార్డ్ అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి సిబిఐ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. అంటే రాజ్యాంగ వ్యవస్థలో తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గం ఎంచుకొని కోర్టుకు హాజరవ్వకుండా కేసుల్ని డిలే చేసుకుంటే రేపు మళ్ళీ అతని ప్రభుత్వం వస్తుందని ఒక ఆలోచనతో ఉన్నాడని నా అభిప్రాయం. అయితే చట్టం తన పని చేసుకుపోతుంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఏదో ఒక బురద జల్లి ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కొత్త పాట పాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మరి నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎంతమంది నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టాడు, మరి ఎంతమంది నాయకుల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అసభ్యకరమైన పదాలు, అవి శ్రీరెడ్డి అని చెప్పి కొంత ఇటీవల నర్రా విజయ్ కుమార్ రెడ్డి అని సరే ఇట్లాంటి కొంతమందిని వేరుకొని మరి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పెట్టించేసి అనేక రకాల మనుషులు ఎనని బూతులు తిట్టిస్తే ఆయన పైచాచికంగా నమ్ముకున్న సందర్భాలు లేవా? మరి ఆ రోజు ఈ సోషల్ మీడియాను సృష్టికర్తవే నువ్వు. అసలు ఈ సోషల్ మీడియాలోని ఎదటివాడి మీద ఏ రకంగా బురద జల్లాలి, ఏ రకంగా బూతులు తిట్టాలి, ఏ రకంగా పోస్టులు పెట్టాలని చేసి నేర్పించిందే నువ్వు. మరి నీ ప్రభుత్వంలో చేసిన తప్పులను మరి ఎంతమంది మీద అక్రమ కేసులు బనాయించారు ఆ రోజు? ఇవాళ నువ్వు ప్రభుత్వం పోగానే ప్రజలు నీకు మూలకూర్చోబెట్టగల ప్రభుత్వం మారగానే వెంటనే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు, వాళ్ళ మీద భయభ్రాంతులు చేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నావే. ఈ తప్పుడు కేసులకి నాంది పలికిన వాడే నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దాదాపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడికి చేసిన రోజుల్లో కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టలా. చివరికి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిన్ను ప్రశ్నించినా, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, లేదా నీ పార్టీ నాయకులు చోటామోటాగా నాయకులు కానీ ప్రశ్నించినా ఎన్ని రకాలుగా వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి హింసలు పెట్టించావు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలని. నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇవాళకి కూడా నీకు బుద్ధి రాలా. నువ్వేదో ఊహల్లో కలగంటున్నావు. ముందు నీ కేసుల గురించి ఆలోచన చేసుకో. నీ కేసులు ఇవాళకి ఆర్థిక నేరస్తులు అయ్యింది కూడా నువ్వు కేసుల నుంచి తప్పించుకోవడానికి చివరికి నీ సోదరేమని కూడా సిబిఐ కేసు వాళ్ళు ఎందుకు అతని కేసులు డిలే చేస్తున్నారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరుల ద్వారా బహిరంగంగా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రజల మధ్యలోకి నువ్వు అర్హత లేదు నీకు. నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అసంఘటితమైన సంఘటనలు కానీ, భూ కబ్జాలు కానీ, హత్యలు కానీ, మానభంగాలు కానీ, దోపిడీలు కానీ ఎన్నో ఉన్నాయి కుక్కలుగా. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మరి అక్రమ కేసు పెట్టి లావ్ చేస్తే 51 రోజు మరి రాష్ట్రంలో అట్టుడికిపోయింది.
మరి ఆ రోజు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు మీరు? ఎంతమంది తప్పుడు పోస్టులు పెట్టారు? ఎంతమంది ఎస్ఎఫ్ఐ గారికి పోస్టులు పెట్టి తిట్టించారు? ఆ రోజు తిట్టితే నువ్వు సంతోషించావా? ఈరోజు చట్టం చేసుకుపోద్ది. ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ సుప్రీంకోర్టు కూడా, హైకోర్టు కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఎవరైతే సోషల్ మీడియాలో ఎస్ఎఫ్ఐ గారి పదాలు పెట్టినా, ఎస్ఎఫ్ఐ గారి మీద పోస్టులు పెట్టినా, లేదా వాళ్ళ చిత్రపటాలు కానీ ఏదైనా పోస్టులు పెట్టినా సరే వెంటనే దాన్ని కేసు పిటప్ చేయమని చెప్పేసి మరి వాళ్ళ ఆదేశాలు ఉన్నాయి. అంటే ఇవాళ నీ మనుషులు బూతులు తిట్టిన వాళ్ళని వదిలేయాలా? అంటే నువ్వు పోస్టులు పెట్టేసిన వాళ్ళని వదిలేయాలా? నువ్వు అక్రమంగా బూతులు తిట్టించిన వాళ్ళు వదిలేయాలా? అక్రమంగా కేసుల్లో పాల్పడిన వాళ్ళు అంటున్నారే, ఎవరు అక్రమ కేసు పాల్పడుతున్నారు? మీరా మేమా? తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ రోజు అక్రమ కేసులు రాలేదే. ఇవాళ మీరు అక్రమ కేసులో గోల పెడుతున్నారేంటి? అక్రమ కేసులు ఎవరు మీ పెట్టలా. ఎవరు తప్పు చేసిన వాడు ఎవడైతున్నాడో చట్టం తన పని చేసుకుంటుంది. ఒకప్పుడు నీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కడిచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి అతను గుమ్మంలోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్ ఏమైందో కూడా తెలియని పరిస్థితి. ఇవాళ ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతి అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, హరాస్మెంట్, రౌడీజం కానీ వాళ్ళందరూ ఎవరైతే దానికి బలైపోయారో వాళ్ళందరూ కూడా ఇవాళ బహిరంగంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. ఆ ప్రభావమే ఇవాళ నీలాంటి యదవలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీలాంటి వాళ్ళని పనికిమాలిన వాళ్ళని పెట్టుకున్న నీ మంత్రివర్గంలో చేసిన తప్పులను ఇవాళ బయటపడుతున్నాయి. మరి ఊరికనే కాదు, ఇవాళ విజయవాడలో మరి భూ కబ్జా చేస్తే మరి గౌతమ్ రెడ్డి గారు ఎందుకు పారిపోయాడు? దేనికి పారిపోయాడు? ఇవాళ గౌతమ్ రెడ్డి మరి కోర్టులు కూడా వాళ్ళ మందలించినాయి. ఒక న్యాయవాది ఏంటి కోర్టులో బహిష్కరించండి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఎంత తప్పని చెప్పేసి వాళ్ళ ఒక అడ్వకేట్ జనరల్ కూడా బయటపడడం జరిగింది. ఇవాళ ఇవన్నీ భూ కబ్జాలు కావా? నీ టైంలో జరగలేదా? మరి ఆ రోజు ఎందుకు న్యాయం చేయలేకపోయారు ఆయనకి? అంటే ఇవాళ చట్టం నీకో చుట్టంను తెలుగుదేశం పార్టీకి ఒక రకం చుట్టమా? చట్టం ప్రపంచంలో భారతదేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థలో చట్టం అంతా ఒకటే. ఈ చట్టాన్ని కాపాడవలసిన వాళ్ళు పోలీసుల రక్షణలోనే ప్రజల శాంతి భద్రతలు కాపాడగల బాధ్యత పోలీసులది. మరి అక్రమాలు దౌర్జన్యాలు చేసి పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? నీ గవర్నమెంట్లో ఊరుకున్నారు. నీ గవర్నమెంట్లో ఆ రకంగా ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళు వదిలేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అలా కుదరదు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. ఎవడైనా సరే దానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళ బాధ్యతలు కూడా తీర్చవలసిన బాధ్యత కూడా ప్రభుత్వందే. వాళ్ళ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నీలాంటి వాళ్ళని కబ్జాకోరులని అలా భూ కబ్జాలతో పాల్పడిన వాళ్ళు ఎవరిని కూడా చట్టం ఉంది. వాళ్ళు చట్టం చేస్తున్నారు. ఇవాళ భూ కబ్జాకి పాల్పడితే 14 సంవత్సరాలు జైలు శిక్ష. మరి మీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు? ల్యాండ్ టైటిలింగ్ పెట్టేసి ఈ రాష్ట్రం దోచుకోవాలని ప్రయత్నం చేశారు మీరు. ఇవాళ అదే మీ గవర్నమెంట్ వస్తే వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్లో పెట్టేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక్కడ కూడా ఒక గజం భూమి దొరికేది కాదు. ఇవాళ మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ తీసుకొచ్చిన దాన్ని మీరు రద్దు చేశారు. ఇవాళ గవర్నమెంట్ రద్దు చేసింది. ఇవాళ ఆ రద్దు చేయడం వల్ల ఎంతమంది వాళ్ళ బాధితులు బయటకు వస్తున్నారు. వాళ్ళ భూ కబ్జాలు పాల్పడిన వాళ్ళు మా స్థలాలు కబ్జా చేశారు, మా బిల్డింగ్లు కబ్జా చేశారని చెప్పేసి మీకు చేసిన వాళ్ళంతా వైసీపీ నాయకులు కదా. అంటే వీళ్ళ పరకు చట్టపరకు చర్యలు తీసుకోవద్దా? నీకులాగా చంద్రబాబు నాయుడు గారి చేతకారం అనుకుంటావా? ఆయన 14 సంవత్సరాలు పరిపాలన చేసాడు. ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కాదు. నీ పని ఏంటంటే దోచుకోవడం, దౌర్జన్యాలు పాల్పడడానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు తప్ప పాలకులు ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలకు ఏ విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి, ప్రజలు ఏదైతే 2047 విజయాన్ని కోరుకుంటున్నారో ఆ విజన్ తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగేస్తారు తప్ప నీకులాగా 5 ఏళ్ళకు రాగాలి. ఒక 5 ఏళ్ళలోనే ఈ రాష్ట్రాన్ని అట్టడికి ఉడికిపోయింది. అక్కడ చివరికి రాష్ట్రంలో కూలీలు కానించి ఉన్నత స్థాయి వ్యాపారస్తులు కూడా మొత్తం పారిపోయారు నీ దెబ్బకి. ఒకరు కూడా ఇక పరిశ్రమ భయపడిపోయారు. ఇవాళ ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి? ఇవాళ రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు, అమరావతికి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి? మరి ఇవన్నీ కూడా ఈ పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ నిరుద్యోగ ఒక ఫ్యాక్టరీ పెడితే ఆ చుట్టుపక్కల అనేక మంది చిల్లర వ్యాపారస్తులు అనేక రకాలుగా కుటుంబాలు బాగుపడితే నువ్వు ఏ రోజన్నా ఆ దిశగా మీరు ఆలోచన చేశారా? మీరు ఎందుకు చేయలేదు? మీరు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక టార్గెట్, నారా లోకేష్ గారికి ఒక టార్గెట్ చేసుకొని నీ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నీ చెంచాగాలి మంత్రివర్గంలో కొంతమందిని దోపిడీదారులు అడ్డం పెట్టుకొని, కొంతమంది రౌడీలను అడ్డం పెట్టుకొని, కొంతమంది తొట్టియాంగ్ బ్యాచ్లను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అట్టడికి ఉరికించేస్తే
ఇవాళ నిన్ను సమర్థించాలా? అక్రమ కేసులు మీ పెడుతున్నారా? ఎవరు మీ పెడుతున్నారు అక్రమ కేసులు? నిరూపించగలుగుతావా? తప్పు చేశారు కాబట్టి కేసులు పెడతారు. చట్టం పని చేసుకుంటుంది. వ్యక్తిగతంగా ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ ఎవరో. నువ్వు చేస్తే ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఒక న్యాయమా? నీ మోసపూరితమైన ప్రచారాలు, నీ మోసపూరితమైన వాగ్దానాలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా సరే వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి, నిజాలు చెప్పడం నేర్చుకోండి. అంతేగాని అబద్ధాలు చెప్పి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, నారా లోకేష్ మీద ఏదో బురద జల్లాలనుకుంటే ఆకాశంపై ఉమ్మేస్తే అది నీ ఒంటి మీదే పడుతుందనే సంగతి మర్చిపోబాకు. ఇంకొకసారి చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి నీవు చేతగాని పరిపాలన ముఖ్యమంత్రి నువ్వు. అందుకనే ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు 2024 జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ రాలా. సరే ఇప్పుడు చూసినట్టయితే అదానీ మీద అమెరికాలో కేసు పెట్టారు. ఆ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునేటట్టుంది. అంటే 1500 కోట్లు ఏదో స్కామ్ చేశారని చెప్పి న్యూస్ వస్తున్నాయి. దీని గురించి చెప్పండి సార్. ఇది వాస్తవేనండి. అదానీ గారు పారిశ్రామికవేత్త. మరి ఆయన ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మరి ఆయన కలయిక వల్ల ఈ రాష్ట్రంలో అనేకమైన మరి నిజంగా పరిశ్రమలు పెట్టారో లేదో మాకైతే తెలియదు. కానీ వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిన మాట వాస్తవం. అందులో అమెరికాలోకి సంబంధించిన సోలార్ సిస్టమ్ దాంట్లో జరిగిన అవకతవకల్లో 1700 కోట్ల రూపాయలు ఆయనకి మరి లంచంగా ఇచ్చారని చెప్పేసి అమెరికా బ్యూరో మరి పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ధారణ చేసింది. అది పత్రికల్లో రావడం జరిగింది. దాని మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన సౌర విద్య ఒప్పందాలపై జరిగిన అవినీతి అక్రమాల్లో ప్రధాన పాత్రధారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా తెలిసింది. దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసి ఈ రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్న సౌర ఈ విద్యుత్ సంస్థ దానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇతని పాత్ర ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే ఇతని మీద సమగ్రతమైన సిఐడితో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇట్లాంటి ఆర్థిక నేరస్తులని ఈ రాష్ట్రం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మీరున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని వెంటనే ఇతనిపై వచ్చిన అవినీతి అక్రమ ఆరోపణలన్నీ కూడా విచారణ జరిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదండి కొట్టేటి హనుమంతరావు గారి విశ్లేషణ. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.